Correct. Next chapter, time and work. కాలము పని. రైట్, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ అని చెప్పొచ్చు. రైట్, ఎవరికైనా ఒక క్వశ్చన్ పేపర్లో ఒక 5 క్వశ్చన్లు అర్థమెటిక్ టైం ఇవ్వమని క్వశ్చన్ పేపర్ చేయమని ఇస్తే కనుక కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే టైమ్ అండ్ వర్క్లో ఉండి ఇచ్చేంత ఇంపార్టెన్స్ ఈ చాప్టర్కు. సో వెరీ 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 ఇంపార్టెంట్ చాప్టర్. రైట్, ఇన్ కేస్ ఒకవేళ ఎస్ఐ కానిస్టేబుల్కి తీసుకుంటే ఒక ఎస్ఐలో కంపల్సరీ అరౌండ్ 10 క్వశ్చన్స్ ప్లస్ ఉంటాయి. ఎస్ఐ ఎగ్జామ్కు అట్లీస్ట్ అనుకునే 10 క్వశ్చన్స్. ఎస్ఐలో మనకు ఎక్కువ క్వశ్చన్స్ ఫోకస్ చేసేది ఎక్కడెక్కడ అంటే టైమ్ అండ్ వర్క్లో 10, రైట్, మెన్సురేషన్లో ఒక 10 నుండి 15, రైట్, మెయిన్ క్వశ్చన్స్ ఎక్కువ ఫోకస్ చేసి ఈ 2 చాప్టర్లో, మిగతాటివన్నీ షిఫ్ట్లు అవుతూ ఉంటాయి. ఓకే, రైట్. సో ఈ చాప్టర్ రైట్ అంతా చేసేటట్లు ఇక్కడ ఈ చాప్టర్లో సాల్వ్ చేయడానికి మనకు టర్మ్స్ ఏవేవి ఇంపార్టెంట్ అనేది చూద్దాం ఫస్ట్. సో టైమ్, ఎఫిషియన్సీ, వర్క్ డన్, ఈ 3 పదాలను బేస్ చేసుకొని మనం చాప్టర్ అంతా రన్ చేస్తాం. కాలము, సామర్థ్యం అయిన పని. రైట్, సో ఈ మూడింటిని బేస్ చేసుకొని చేస్తాం. ఫస్ట్ రిలేషన్ చూద్దాం. రైట్, టైము వర్క్ 10 రోజులు పని చేస్తే 10 భాగాలు పని అయింది. 20 రోజులు చేస్తే పని ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది? ఎక్కువ అవుతుంది. 30 రోజులు చేస్తే ఎక్కువ అవుతుంది. 5 రోజులు చేస్తే తక్కువ. పని పెరిగితే పని పెరగాలంటే ఖచ్చితంగా టైం ఆల్సో అంటే ఒకటి పెరిగితే ఇంకోటి పెరుగుతుంది, ఒకటి తగ్గితే ఇంకోటి తగ్గుతుంది. అంటే టైమ్ అండ్ వర్క్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఓకేనా. నెక్స్ట్ ఎఫిషియన్సీ, వర్క్ డన్. ఎఫిషియన్సీ అంటే పిల్లవాడైతే తక్కువ పని చేయగలడు, రైట్. ఆడవాళ్ళు అయితే ఇంకొంచెం ఎక్కువ చేయగలరు, రైట్. రైట్, యువకులు అయితే ఇంకా ఎక్కువ పని చేయగలరు. ఎఫిషియన్సీ అంటే వాళ్ళు చేసే పని. సింపుల్గా చెప్పాలంటే పర్ యూనిట్ వర్క్. అంటే మొత్తం పని 10 రోజుల్లో అయిపోతే ఒక రోజు చేసిన దాన్ని ఎఫిషియన్సీ. మొత్తం పని 10 అవర్స్లో అయిపోతే 1 అవర్లో చేసిన దాన్ని మనం ఎఫిషియన్సీ అంటాం. రైట్, పర్ యూనిట్లో పార్ట్లో ఎంత వర్క్ అయిపోయింది అనేదే మనకు దాన్ని ఎఫిషియన్సీ అంటాం. రైట్, ఇప్పుడు ఎఫిషియన్సీ రైట్ పిల్లవాడు 5 రోజులు చేసినాడు అనుకుందాం, రైట్, సర్టైన్ పని చేయగలుగుతాడు. అదే యువకుడు 5 రోజులు చేస్తే పని ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది? ఎక్కువ అవుతుంది. ఎందుకు ఎక్కువ అవుతుంది? ఎఫిషియన్సీ ఎక్కువ కాబట్టి, రైట్. సామర్థ్యం ఎక్కువ. అంటే సామర్థ్యం పెరిగితే పని కూడా పెరుగుతుంది, సామర్థ్యం తగ్గితే పని కూడా తగ్గుతుంది. అంటే ఎఫిషియన్సీ అండ్ వర్క్ డన్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఎఫిషియన్సీ అండ్ వర్క్ డన్ ఆర్ ఆల్సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్. రైట్, ఒకటి పెరిగితే ఇంకోటి పెరుగుతుంది, ఒకటి తగ్గితే ఇంకోటి తగ్గుతుంది యాజ్ ఇట్ ఈస్గా. నెక్స్ట్ రైట్, సో టైంకు ఎఫిషియన్సీకి రిలేషన్ చూద్దాం. ఇప్పుడు టైంకు ఇక్కడ మాట్లాడేది ఏంది మనము అంటే రైట్, టైంను కంపేర్ చేసేటప్పుడు ఏం చేసినాం? ఎఫిషియన్సీ, సామర్థ్యం కాన్స్టెంట్, మిగతా రెండింటిని కంపేర్ చేసినాం. రైట్, నెక్స్ట్ ఏం చేసినాం? టైంను కాన్స్టెంట్. 5 రోజులు అంటే 5 రోజుల్లో తీసుకున్నాం ఇద్దరిది. అంటే టైం కాన్స్టెంట్ అయినప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేసేటప్పుడు వర్క్ కాన్స్టెంట్. సపోజ్ నేను ఈ రూమ్ మొత్తానికి పెయింట్ చేయాలి, ఒక పిల్లవాడిని తీసుకుంటే 10 రోజుల్లో చేసినాడు, రైట్. అదే యువకుని తీసుకుంటే తొందరగా చేస్తాడు, రైట్. తొందరగా అంటే తక్కువ డేస్. టైము రైట్ తగ్గింది ఎప్పుడు? ఎఫిషియన్సీ పెరిగితే. ఒకటి పెరిగితే ఇంకొకటి తగ్గుతుంది, ఒకటి తగ్గితే ఇంకొకటి పెరుగుతుంది. అంటే టైమ్ అండ్ ఎఫిషియన్సీ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. టైమ్ అండ్ ఎఫిషియన్సీ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో ఇన్వర్స్లీ ఈ మూడింటి రిలేషన్. రైట్, ఒక రోజులో చేసే పని ఎఫిషియన్సీ, మొత్తం ఎన్ని రోజులు చేస్తున్నాము అనేది టైము, అవి రెండు మల్టిప్లై చేస్తే వచ్చేది వర్క్ డన్. రైట్, దీని మొత్తాన్ని మనం టైమ్ ఇంటూ ఎఫిషియన్సీ ఈక్వల్స్ టు వర్క్ డన్ అనే దాన్ని బేస్ చేసుకుని మనం మొత్తం చాప్టర్ అంతా రన్ చేస్తాం. రైట్, ఓకే. ఇప్పుడు టైమ్ అండ్ ఎఫిషియన్సీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఒకవేళ ఎక్కడన్నా టైమ్స్ రేషియో 4:5 అంటే ఎఫిషియన్సీ రేషియో ఎంత? 5:4. ఎగ్జాక్ట్లీ, 5:4. రైట్, అర్థమైనా? టైము ఒకవేళ ఎఫిషియన్సీ రేషియో 1:2 అంటే టైం రేషియో ఎంత? 2:1. బోత్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. రైట్, రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో వాటిని బేస్ చేసుకొని మనం రేషియోస్ అంటే వాటిని ఎట్లా అప్లై చేస్తామనేది నేను చూపిస్తాను. రైట్, సో అది మనకు మెయిన్. ఇన్వర్స్లీ ఈ రిలేషన్ చెప్పడానికి ఏంటంటే ఆ రేషియోస్ను మనం కంపారిజన్ చేసేటప్పుడు ఈజీగా చేయొచ్చు అనడానికి. రైట్, ఓకేనా? క్లియరా? అయితే ఈ చాప్టర్ జనరల్గా అయితే మీరు ఏ 10 రోజుల్లో చేస్తున్నాడు, బి 20 రోజుల్లో చేస్తున్నాడు, ఏబి ఎన్ని రోజుల్లో చేస్తారంటే ఏం చేస్తారు? AB/A+B అనో, XY/X+BY అనో అని ఫార్ములా చూసి ఉంటారు. ఎస్, 2 ఇచ్చినప్పుడు ఫార్ములా వర్కౌట్ అవుతుంది. ABC ఇచ్చినప్పుడు లేదంటే ఏ మధ్యలో వెళ్ళిపోయి రైట్ కొన్ని రోజులు చేసి వెళ్ళిపోయాడు, మిగిలిన పనిని బి ఎన్ని రోజుల్లో చేస్తాడు, అట్లా టైప్ వచ్చినప్పుడు అంతా ఫార్ములాస్ ఒక్కొక్కదానికి గుర్తుపెట్టుకోవాలంటే కష్టము. సో ఫార్ములాస్ లేకోకుండా మనం ఈజీగా ఈ చాప్టర్ మొత్తం 3 టైప్లో చేస్తాం. చాప్టర్ అంతా 3 టైప్లోనే చేస్తాం. రైట్, సో అట్లా ఎన్ని ఉంటాయి
ఏ ఉంటే ఏ, బి ఉంటే బి, సి ఉంటే సి, ఆ విధంగా ఎన్ని ఉంటే అట్లా. కాబట్టి ఈ 3 టైప్లో ఏవేవి మనం రిప్రజెంట్ చేస్తామనేది చూద్దాం. బాటంలో టైంను రిప్రజెంట్ చేస్తాం. ఎన్ని డేస్ కానీ అవర్స్ కానీ 5 అవర్స్, 10 అవర్స్, 20 అవర్సా రైట్ అనేది బాటంలో ఏం చేస్తాం మనం టైంను రిప్రజెంట్ చేస్తాం. ఆన్ ద ట్రీ ఆ మిడిల్లో ఏం చేస్తామంటే ఎఫిషియన్సీని రాస్తాం. మిడిల్లో రాసేది ఏది అంటే ఎఫిషియన్సీ. పైన వచ్చేది మనకు వర్క్ డన్. టాప్లో ఏం రాస్తాం మనం వర్క్ డన్ రాస్తాం. రైట్ బాటంలో టైము, రైట్ మిడిల్లో ఎఫిషియన్సీ, టాప్లో వచ్చేసరికి మనకు వర్క్ డన్ రాస్తాం. రైట్ సో ఇది మనము దీన్ని బేస్ చేసుకొని చేస్తాం. సపోజ్ ఏ 10 రోజుల్లో వర్క్ చేస్తాడు, బి 15 రోజుల్లో వర్క్ చేస్తాడు అంటే 10కు 15కి ఎల్సిఎం ఎంత? ఎల్సిఎం ఎంత? 30. ఆ 30 అనేదే మనకు టోటల్ వర్క్గా తీసుకుంటాం. ఎల్సిఎంను మనం టోటల్ వర్క్గా తీసుకుంటాం. అందుకే చెప్పిన ఎల్సిఎం హెచ్సిఎఫ్ దగ్గర ఎల్సిఎం హెచ్సిఎఫ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూస్తానే ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసే విధంగా ఉండాలి. ఎందుకంటే టైం అండ్ వర్క్ ప్రాబ్లమ్స్ని ఈజీగా చేయొచ్చు అని. ఇప్పుడు చెప్పండి 10 30 కావాలంటే ఇంటి ఎంత చేస్తాం? 10 3s 15 2s అంటే ఏ ఎఫిషియన్సీ 3, బి ఎఫిషియన్సీ 2 అని అర్థం. రైట్ ఇప్పుడు అర్థం చూద్దాం. క్వశ్చన్ ఇక్కడ ఏ మొత్తం పని 10 రోజుల్లో చేస్తున్నాడు. ఒక రోజుకి ఏ ఎంత చేస్తాడు చెప్పండి? ఏ ఒక రోజుకి ఎంత చేస్తాడు? 3. ఎఫిషియన్సీ నథింగ్ బట్ పర్ డే 10 days అని. ఏ 10 అవర్స్ చేస్తాడు, 1 అవర్కి ఎంత చేస్తాడంటే 3. రైట్ సో బి 15 ఎఫిషియన్సీ. ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు? ఇద్దరు కలవాలి. ఇప్పుడు ఏ ప్లస్ బి 3 + 2 ఒక రోజుకి ఎంత చేస్తారు? ఒక రోజుకి 5 అయితే మొత్తం ఎంత ఉంది? 30. సో 30/5 ఎన్ని డేస్ వస్తుంది? 6 days. అర్థమవుతుంది? రైట్ టైమ్ ఇంటూ వర్క్ ఎఫిషియన్సీ ఈక్వల్ వర్క్ అయినప్పుడు ఎఫిషియన్సీ నథింగ్ బట్ వర్క్ బై టైము, టైం నథింగ్ బట్ వర్క్ బై ఎఫిషియన్సీ. సో వాటిని మనం అబ్జర్వ్ చేస్తూ వస్తాం. రైట్ 5/5 వేస్తే డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంటుంది. మీన్ ఈ టైప్లో వేసి చాలా ఈజీ అవుతుంది. రైట్ ఇవే కాదు, సపోజ్ ఇప్పుడు ఇంకా కొంచెం ఫాస్ట్ ఏ 12 బి 15 సి 20 డేస్లో ఒక వర్క్ను కంప్లీట్ చేస్తారు అనుకుందాం. 12 15 20 ఎల్సిఎం 60. రైట్ 12 5s 15 4s 9 20 3s. ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు? 12 రైట్ 5 + 4 + 3 12. సో 60/5 రైట్ 5 days. మనకు ఈ టైప్లో చేయడానికి నీకు ఫార్ములా అయితే రైట్ 3abc/ab + bc ఐ మీన్ వేస్ట్ టైం ఎంత సేవ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మనం ఇట్లా డివైడ్ చేసుకోవడం వల్ల మైండ్లోనే మనకు 60 ఎల్సిఎం 12 5s 15 4s 23s అనేది మన కళ్ళలో కనపడుతుంది. ఏది అది సపరేట్ అయినప్పుడు ఈజీగా యాడ్ చేసుకొని డైరెక్ట్ చేయొచ్చు. అంటే పెన్ లేకుండా చేయొచ్చు. ఒకవేళ సపోజ్ ఈ క్వశ్చన్లో రైట్ ఇట్లా అడగకోకుండా ఏ పని స్టార్ట్ చేసి ఒక 4 days చేసి బయటికి వెళ్ళిపోయినాడు. ఏ 4 daysకి ఎంత చేస్తాడు? ఒక రోజుకి ఎంత? ఏ 5. 4 daysకి అయితే 20 చేసి బయటికి వినాడు. 60లో 20 పోతే ఇంకా రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది? 40. ఆ 40ని బి అండ్ సి కలిపి చేయాలి అంటాడు. బి అండ్ సి ఒక రోజుకి ఎంత చేస్తారు? 4 + 3 7 అంటే 40/7 days. ఐ మీన్ డైరెక్ట్గా అంటే మధ్యలో వెళ్ళని రైట్ ఎట్లన్నా కానీ లేదు. ఏ ప్లస్ బి ఇద్దరు స్టార్ట్ చేశారు. ఇద్దరు కలిసి ఒక రోజుకి ఎంత చేస్తారు? 9 చేస్తారు. ఒక 3 days చేసినారు. 3 days అంటే 9 3s 27 అయిపోయింది. 60లో 27 పోతే రిమైనింగ్ ఎంత ఉంది? 33 ఉంది. ఆ 33 వరకు సి ఒక్కడే చేయాలి. 33/3 11 days సి ఒక్కడే చేసింది. మిగిలిన పని ఎన్ని రోజులు అయిపోయిందంటే 11 days. టోటల్ వర్క్ ఎన్ని రోజులు అయిపోయిందంటే ఆల్రెడీ స్టార్టింగ్లో 3 days 11 + 3 14 days. అట్లా మనకు క్వశ్చన్ ఎట్లా డిఫికల్ట్గా క్రియేట్ చేసినా సరే మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు ట్రీ టైప్ను బేస్ చేసుకొని. రైట్ ఓకేనా? సపోజ్ ఇక్కడ ఏబిసి బదులు ఏ ప్లస్ బి బి ప్లస్ సి సి ప్లస్ సి అని ఇచ్చినాడు అనుకుందాం. సేమ్ వాల్యూస్ మార్చుకోకుండా అదే చూద్దాం. రైట్ రైట్ ఏబిసి బదులు ఏ ప్లస్ బి బి ప్లస్ సి సి ప్లస్ సి. ఇప్పుడు ముగ్గురు కలిసి ఎన్ని రోజులు అంటే ఏ ప్లస్ బి 5 బి ప్లస్ సి 4 సి ప్లస్ సి ఎంత 3. అన్నీ యాడ్ చేసి ఏమవుతుంది? 2a 2b 2c అంటే మనకు వచ్చిన ఎఫిషియన్సీ ఏంది? డబల్. కానీ ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ ఎంత ఉంటుంది? హాఫ్. అందుకు బై 2 చేస్తాం. రైట్ బై 2నే బై 3 బై 4లో ఎక్కడ ఏమో బై 2 తప్పితే ఇంకా వేరేదైతే ఏం. బై 2 చేస్తే 6 అవుతుంది. అప్పుడు 60/6 ఎంత? 10 days. ఐ మీన్ వాడు క్వశ్చన్ ఎట్లయినా ఫ్రేమ్ చేయని మనం సాల్వ్ చేసే మెథడ్ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ డౌట్ ఉందా? రైట్ మెయిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బాటంలో టైము, మిడిల్లో వచ్చేసరికి ఎఫిషియన్సీ, టాప్లో వచ్చేసరికి వర్క్ డన్ వేసుకొని చేస్తుంటాం. సామర్థ్యము అంటే రైట్ సపోజ్ మొత్తం పని 10 daysలో అయిపోయింది. 1 days వర్క్ ఎంత అంటే ఏం చెప్తాం? 1/10 అని చెప్తాం. ఆ ఫ్రాక్షన్స్ చూస్తేనే రైట్ ఇదేదో డిఫికల్ట్ అనే ఫీలింగ్ వస్తుంది. ఆ ఫ్రాక్షన్స్ తీసేసి మొత్తం పని 10 భాగాలు 10 రోజులకు 10 భాగాలు చేసి ఒక రోజుకు ఒక భాగం అనడానికి ఎంత ఈజీగా ఉంటుంది అనేది మనం అంటే దాన్ని చేంజ్ చేస్తున్నాం.
ప్రతిసారి టోటల్ వర్క్ 1 అనుకోకుండా టోటల్ వర్క్ని సమ్ ఎల్సిఎం పార్ట్స్ అనుకుంటున్నాం. ఎల్సిఎం పార్ట్స్ అనుకుని ఈజీగా చేస్తున్నాం. సో ఈ మెథడ్లో చేసుకుంటా పోతే మనకు రైట్ చాప్టర్ అంతా రైట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈజీగా చేయొచ్చు, నో డౌట్. సో ప్లస్ టైం చాలా సేవ్ అవుతుంది కూడా. ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ వరకు? రైట్, ఓకే. ఇక్కడ క్వశ్చన్స్ ఏమన్నా అడిగితే ఏమడుగుతారంటే రైట్, సో టైము బేస్డ్, ఎఫిషియన్సీ బేస్డ్, వర్క్ డన్ బేస్డ్ 3 రకాలు అడిగేది. సో టైం రిలేటెడ్గా ఎఫిషియన్సీ బేస్డ్, వర్క్ డన్ బేస్డ్, కొన్ని ఈక్వేషన్ బేస్డ్ వస్తాయి. అవి ఎక్కడ క్వశ్చన్స్ వచ్చినప్పుడు అక్కడ నేను ఆ పార్ట్ చెప్తాను. ఇక్కడ మనకు అంత ఎక్స్ప్లెయిన్ చేయడం రైట్, అక్కడ ఆ క్వశ్చన్ దగ్గర ఆ పార్ట్ చెప్తాను రైట్, అంతే. ఇక తర్వాత వచ్చేసి ఈ టోటల్ వర్క్ డన్ బేస్డ్లో ఎట్లా చేస్తామంటే ఆల్రెడీ చైన్ రూల్లో చేసినాను లాస్ట్లో 2 men and 5 boys some days రైట్, అవి నేను చెప్పాను టైమ్ అండ్ వర్క్ దగ్గర ఎట్లా చేస్తామని. సో ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడ చేస్తాము. కొంచెం దానికి అక్కడ అంటే అది ఈజీగా ఇచ్చినాడు, అంటే ఫ్రాక్షన్ లేకోకుండా ఆ క్వశ్చన్ ఆ చాప్టర్కు సరిపోయింది చేస్తున్నాం. ఇక్కడ కూడా అట్లే చేయొచ్చు, బట్ ఫ్రాక్షన్ లేకోకుండా అట్లా ఈజీ, ఫ్రాక్షన్ ఉంటే కష్టం అవుతుంది అనమాట, అంతే. అందుకు కొంచెం ఆ మెథడ్ ఒక్కటి చూద్దాము రైట్. సో ఇవి మనకు టైమ్ అండ్ వర్క్లో బేస్ చేసుకుని తర్వాత వేజెస్, శాలరీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాం కదా. శాలరీ టైంను బట్టి ఇస్తామా, ఎఫిషియన్సీ బట్టి ఇస్తామా, వర్క్ డన్ బేస్ చేసుకుని ఇస్తామా? రైట్, బాగా చెప్పండి. రైట్, ఎగ్జాక్ట్లీ మనం చెప్పలేము. క్వశ్చన్ నేను ఆ విధంగా అడిగితే ఎవరు ఆన్సర్ చెప్పలేదు. సపోజ్ ఒక హోటల్లో ఉన్నాను, సపోజ్ ఒక హోటల్ పెట్టినా, హోటల్లో రోజుకు 200 రూపాయలు కూలిస్తా. సో ఎవడు వచ్చినా సరే నేనేం చేస్తాను, హోటల్లో రోజుకు 200 రూపాయలే కూలిస్తా. అదే నేను వ్యవసాయానికి పిలిచిన పని రైట్, మీన్ చూస్తున్నారు కదా అగ్రికల్చర్ లేబర్ను. సో పిలిస్తే సో లేడీస్కి ఎంత ఇస్తారు, జెంట్స్కి ఎంత ఇస్తారు? లేడీస్కి తక్కువ, జెంట్స్కి ఎక్కువ. రీజన్ ఏంటంటే ఎఫిషియన్సీ. అక్కడ ఎఫిషియన్సీని బట్టి ఇస్తున్నాడు, ముందేమో టైంను బట్టి ఇచ్చినాడు. సపోజ్ నేను ఈ రూమ్కు పెయింట్ వేయడానికి పిలిచిన, ఒకవైపు మాత్రమే వేసినాడు, ఇంకోటి 3 సైడ్స్ వేసినాడు పెయింటింగ్. అప్పుడు ఎవరికి డబ్బులు ఎక్కువ ఇస్తాం? 3 సైడ్స్ వేసినాడికి. రీజన్ ఏంటి అంటే కనుక వర్క్ డన్ రైట్. సో టైంను బేస్ చేసుకొని శాలరీ ఇస్తాం, వర్క్ డన్ బేస్ చేసుకొని శాలరీ ఇస్తాం, ఎఫిషియన్సీ బేస్ చేసుకొని శాలరీ ఇస్తాం. కాకపోతే మనము ఎగ్జామ్లోకి పోయేసరికి క్వశ్చన్ను బేస్ చేసుకొని శాలరీని డిస్ట్రిబ్యూట్, ఆ క్వశ్చన్లో ఉండే కంటెంట్ ఏమి ఇచ్చాడు అనేది రిసీవ్ చేసుకొని దాన్ని బట్టి మనం శాలరీని డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. సో రైట్, రిమైనింగ్ అంతా యాజ్ ఇట్ ఈస్గా చేస్తూ వస్తాం రైట్, ఓకేనా. ప్రాబ్లమ్స్ చూద్దామంటే చూద్దాం రైట్, ఇంకా కొన్ని క్లే చేద్దామా అనుకుంటే రైట్. ఏ 20 days, బి 25 days, సి 30 days. 20, 25, 30 ఎల్సిఎం ఎంత? ఫాస్ట్ 300 రైట్. 20 15s, 25 12s, 30 10s. ముగ్గురు కలిపితే అంటే 15 + 12 27, 27 + 10 37. సో ఆన్సర్ ఏమవుతుంది? 300/37. సో మనకు ఆన్సర్ ఎంత? 300/37 రైట్. సో వాల్యూ తీసుకుంటే 37 8s రైట్, 296, 4/37 రైట్. అది మనకు కేస్ చేసుకొని చేస్తుంటాం రైట్. ఇది మనకు టైమ్ అండ్ వర్క్లో ఉండే కాన్సెప్ట్ రైట్, టైమ్ అండ్ వర్క్లో ఉండే కాన్సెప్ట్. ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా? రైట్, ఓకే, క్లియర్.